కిరాక్ సీత పెళ్ళి ఎప్పుడు? ఇదేంటి ఇలా అడిగారు స్ట్రైట్గా? తెలీదు, ఏమో. అంటే నాకు అరేంజ్ మ్యారేజ్ మీద అంత నమ్మకం లేదు. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అవుతుంది, అబ్బాయి దొరికితే. అంటే అబ్బాయి ఉండి ఉంటాడు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఏం లేదు, అబ్బాయిలు లేరు, ఏం లేదు. డ్రింక్ చేస్తారా మీరు? యా, ఆల్కహాల్ తాగుతాను వెరీ ఒకేషనలీ, బట్ అంత అలవాటు అయితే అంత రెగ్యులర్గా లేకపోతే చచ్చిపోతాను అన్నట్టయితే ఏం లేదు. ఓకే. ఇంట్లో తెలుసా? మా మమ్మీకి తెలుసు, మా డాడీకి కూడా మీరు చెప్పేశారు. అంటే తెలిస్తే అంటే వెరీ ఇప్పుడు మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా, బట్ యా నాకు హ్యాబిట్ అంటే ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు ఇట్, బట్ ఒకేషనల్లీ ఐ డూ డ్రింక్. ఎవరితో ఉన్న డేట్ చేశారా? డేట్కి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళాము డేట్కి అంటే చిన్న 26 ఏళ్ళు వచ్చే డేట్కి వెళ్ళనా నేను? మీరు మరి భలే అడుగుతారు క్వశ్చన్. డేట్కి వెళ్ళకుండా ఉంటానా? వెళ్ళా. ఎంతమందితో వెళ్ళారు? డేట్ అంటే నా డేట్లు ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళతోనే వెళ్ళి ఉంటాను బేసిక్గా. నా ఫ్రెండ్సే, కొత్త వాళ్ళని పర్సన్ చేసుకున్నారంటే భయం మనకు హడలు. మీకు తెలుసుగా, ఒకరు పిలిస్తే నాకు భయం వేసింది అంతే, భయపడతాను. కానీ వెళ్ళుంటాను, వెళ్ళుంటే నా ఫ్రెండ్స్ని ఎంట పెట్టుకొని వెళ్తాను నేను డేట్ అంటే. వాళ్ళు కూడా మీరు ఎలా ఉన్నాడు చెప్పు, జడ్జ్ చేసి చెప్పని అడుగుతాను. ఓకే అంటావా, ఓకే అంటావా అంటే ఇది వర్కౌట్ అవ్వలేదే అంటారు నా ఫ్రెండ్స్. ఫస్ట్ నా ఫ్రెండ్స్ అనాలి, రిలేషన్షిప్లో ఉండనియరు సరిగ్గా. సో నేను ఇప్పుడు మిమ్మల్ని డేట్కి వెళ్దామంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? ఏం తెలుసు మీ గురించి డేట్కి వెళ్ళడానికి అని అంట, లేదనే అంట. ఎందుకు, ఏం తెలుసు? సరే తెలుసుకోండి, అదే తెలుసుకుందామని అంటాను, కానీ డేట్కి అయితే తెలుసుకుందాం తర్వాత చూద్దాం అంట. ఓకే, అంతే. ఏమన్నా అడుగుతున్నారు డేట్కి నన్ను? అవును, నిజంగా అడుగుతున్నా. ఒకవేళ మిమ్మల్ని హీరోయిన్ చేస్తే అవ్వాలనుకుంటున్నారా లేదు? గుడ్ క్వశ్చన్. తెలీదు నాకు, నిజంగా తెలీదు. గుడ్ క్వశ్చన్ అంట, తెలీదు నాకు. నో, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు. నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వైజ్ అయితే నేను అంత టైం ఇవ్వలేను. ఒక హీరోయిన్ అంటే మీకు తెలీదు, ఒక 1-2 years చాలా స్ట్రగుల్ చేయాలి, మీకు పర్ఫెక్ట్ ఫిగర్. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు బయట చూసే పబ్లిక్ వ్యూవర్స్ ఏమనుకుంటారు అంటే నిజంగా ఇది చిల్లరదే ఉన్నట్టుంది, హీరోయిన్ గురించి అడుగుతుంటే హీరోయిన్ వద్దు ఇట్లాంటి చిల్లరవే చేద్దాం అనుకుంటుంది అని అనుకునే క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళకి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిల్లర వాళ్ళు అంటారా? ఇప్పుడు నువ్వు బోల్డ్ క్యారెక్టర్ చేసినావు, నిజం చెప్పు నీ మనస్ఫూర్తిగా, బయట ఏమనుకుంటారు? అదే వల్గర్ గానే మాట్లాడుకుంటారు. అవును, మరి అదే అంటున్నాను. మరి హీరోయిన్ గా కావాలి అని అంటే అవును నాకు కావాలి అని అనాలి కదా. ఇప్పుడు ఎవరో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఈ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇద్దాంలే హీరోయిన్ గా అనుకునే వాళ్ళు ఉంటారు. మన ఇంటర్వ్యూ చూసి అమ్మాయికి ఇవ్వండి, ఇస్తా అంటే ఇవ్వండి, ఎందుకు కాదంటాం. కానీ నేనైతే నేను ఒకటి చెప్తానండి, ఇండస్ట్రీ ఉన్న పిచ్చి మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఎంత పెద్ద పెద్ద మంది యాక్టర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇండస్ట్రీలో. వర్కౌట్ లేదు వాళ్ళకి వర్కౌట్ అంటే ఎట్లా వర్కౌట్ చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో తెలియదు. అదంతా మెంటాలిటీ నీ దగ్గర ఉంది, నీతో మాట్లాడినాక నాకు తెలిసింది. సో ఐ కాంట్ టేక్ ఇట్. ఇప్పుడు నాకు అంత పిచ్చి ఉందనుకోండి, నేను ఒక హీరోయిన్ లా చేశాను, యూ కాంట్ గో బ్యాక్ టు నార్మల్ మళ్ళీ. ఇప్పుడు సినిమాలో ఒక 7-8 years హీరోయిన్ లా చేసి సడన్ గా నువ్వు పోయి కార్పొరేట్ జాబ్ చేయమంటే చేయలేవు. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, మీరు ఒక అతన్ని ఇష్టపడ్డారని చెప్పేసి మీ బావ అనుకుంటా. అవునవునవును, రిలేషన్షిప్ అంటే ఇట్స్ నాట్ లైక్ లవ్ అని కాదు, ఇట్ వాజ్ నాట్ లవ్, బట్ అరేంజే జరిగింది. ఆల్మోస్ట్ అరేంజ్ మ్యారేజ్ లానే మాటలు అని జరిగాయి. బట్ నాకు ఇండస్ట్రీ దీనివల్లే ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను, కానీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో పెళ్ళి కూడా అవ్వలేదు. బట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఎవర్ హ్యాపెన్ టు మీ. బట్ పెళ్ళి అయిపోయింది తనది? పెళ్ళి అయిపోయింది. ఎప్పుడన్నా కలుస్తాడా? లేదు. చుట్టాలు ఎక్కడన్నా మన ఫంక్షన్స్కి? నేను అబ్బాయి ఉన్న ప్లేస్కి వెళ్ళను అసలు. చూస్తే ఏడుస్తాను నేను పక్కా. ఓకే, నాకు చాలా ఇష్టం బేసిక్గా. అంటే అంత అబ్బాయిలలో అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నేను చూసింది లేదు నా లైఫ్లో, ఇప్పటికీ నేను చూడలేదు. ఒక అబ్బాయి ఒక ఫీమేల్ పార్ట్నర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడము, పెళ్ళయ్యాక నువ్వు ఎక్కడుంటావు, ఎలా నీ కెరీర్, తను గవర్నమెంట్ ఎంప్లాయీ, నీ కెరీర్ వేస్ట్ అయిపోతుంది, నీ కెరీర్ ఇలా ఉండాలి, నువ్వు హైదరాబాద్లో ఉంటే కెరీర్ డెవలప్ అవుతుంది, ఇన్ని ఆలోచించే అబ్బాయి, ఇంత పేషెన్స్. మరి ఎందుకు చేంజ్ అయ్యాడు? చేంజ్ ఆ అబ్బాయి ఏం కాలేదు, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదని చెప్పి కాదు. వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకున్నా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సపరేట్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎంతమంది ఉండట్లేదు. నాకు కూడా అది ఇష్టం లేదు, వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి రావడం. ఎందుకంటే నేను నా పేరెంట్స్ అయితే వదిలేను, తనని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను తన పేరెంట్స్ని వదిలేసి వస్తాడని. మేము రాత్రి 12 నుంచి 4 గంటల వరకు కూర్చొని మాట్లాడుకొని చాలా మెచ్యూర్డ్గా వదిలేసుకున్నాం. నాకు ఆస్తి లేదు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా దగ్గర లేదు. ఎవరి టర్న్ ఎప్పుడు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంక ఇవన్నీ చెప్తుంటే నేను షూట్ మధ్యలో పొద్దున్న 7 o'clock కాల్ చేశారు, రేపు పెళ్ళని. షూట్ మేకప్ వేసుకుంటాం కదా, షూట్కి సెట్కి వెళ్ళే ముందు చెప్తుంటే ఫోన్ అక్కడ ఇట్లా పడేసా.
పడేసి ఆగలేదు, ఏడవడం ఇంకా ఏడుపు ఇంకా ఆగలేదు నాకు. ఎందుకంటే నేను ఉండాల్సిన ప్లేస్ అది. నా పెళ్ళి అవ్వాలి ఆ రోజు, నా పెళ్ళి అవ్వాల్సిందని వేరే అమ్మాయిని, సరే అంత కూడా జాలి లేదా నాకు, నన్నే వద్దని నాకే ఫోన్ చేసి అమ్మాయి గొప్పలు ఎలా చెప్తారబ్బా అన్న థాట్లో బాగా ఏడ్చా. సో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునా? ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు మీలాంటి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. బొమ్మరిల్లులో సిద్ధార్థ వదిన, సో ఆ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒక సాంగ్ పాడితే వినాలని ఉంది నాకు. చచ్చిపోతారు జనాలు. నేను చచ్చిపోను, పాడాల్సిందే అమ్మా, ఒక్క సాంగ్ ఏదన్నా. నాకు పాటలు రావు, పాటలు వచ్చు కానీ నా గొంతు బాగోదు. ఏం కాదు, నేను వింటా. పాట చెప్పండి, మీరే పాడదాం. నేనా? మీరు కూడా పాడాలి నాతో. సో నా కోసం పాడండి ఏదన్నా. అబ్బా, మీరు కూడా పాడాలి అయితే. సరే, మీకోసం నేను పాడాలా? పాడండి, తర్వాత నేను పాడతా. ఫస్ట్ మీరు పాడండి. నాకు రావు, మీరు పాట చెప్పండి, నేను పాడతాను. ఏదైనా ఒక పాట చెప్పండి, మంచి రొమాంటిక్ పాట చెప్పండి మీరు. రొమాంటిక్ సాంగ్ ఏదన్నా. రొమాంటిక్ సాంగే పాడాలా? మీకు అదే సెట్ అవుతుంది. మగాళ్ళు వట్టి మాయగా ఆ పాట పాడతా. పాడు సెట్ అవుతుంది నిజంగా, సెట్ అవుతుంది. రొమాంటిక్ అంటే నాకు రాదా లిరిక్స్. అది పాడండి, నేను చెప్తా. నాకు లిరిక్స్ రావు. సరే, బట్ ఐ ట్రై. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. అవునా? సరే, ఎంతమంది ముంచేసి వెళ్ళి చెప్పండి. ఇది గుడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మాట్లాడుకుందాం వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. లేదులే, అంటే ఇప్పటివరకు నిజం చెప్పాలంటే అమ్మాయిలే అబ్బాయిలని మాయం చేసి అది చేసి పాపం మన పిచ్చోని చేస్తారు. అది ఐ థింక్ ఈక్వల్ ఉంటుంది. కొన్నిసార్లు అబ్బాయిలు ఏంటో మోసం చేసే అమ్మాయిలు అబ్బాయిలకు నచ్చుతారు, సాగుగొట్టే అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చుతారు, అదే అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చుతారు. అమ్మాయిలకి ఏంటో మంచి అబ్బాయి నచ్చడు. వీడిలో టాక్సిసిటీ ఉందంటే నాకు వాడే కావాలి, నాకు ఆకోకి కావాలి. నేను కూడా అలాంటి చాయిస్లో చేశానులేండి. వాడు నన్ను ఎందుకు వద్దంటాడు, ఆడెందుకు వద్దనాలి, నాకు వాడే కావాలి అని కూర్చొని. బట్ నాకు ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. మీరు అనుకున్నట్టు నాకేం 100 మంది లేరు కూర్చొని ఒకరిని సెలెక్ట్ చేసుకోవడానికి. ఎడొస్తే వాడే అన్న స్టేజ్లో ఉన్నాం. మీరు ఇప్పుడు ఒకరిని లవ్ చేస్తున్నట్టు నా దగ్గర ఇన్ఫర్మేషన్. మీ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయా? అలా ఎవరు లేరు, మీరే చెప్పండి ఎవరు. బాగున్నాయి. శివ అని చెప్పేసి ఎవరు ఉన్నారంట కదా? అవును, ఉన్నారు. ఉన్నారా? భగవాన్ శివ. గాడ్ శివనా? సో మీ ఫేవరెట్ హీరో? విజయ్ దేవరకొండ. నో నో అంట, ఫేస్ చూడు. నో, నాకు నా ఫేవరెట్ హీరో కాదు. ఐ లైక్ హిమ్ బట్ ఐ నాట్. సునీల అందలా ఏంది మర్యాద రామన్న? నో, హీఈస్ ఎ వెరీ గుడ్ కామెడియన్. బట్ అంటే ఆయనకున్న వర్స్టాలిటీ లేదు ఎవరికి, అంటే చాలా మందికి ఉందిలే. బట్ దట్ కామెడీ, దట్ మొన్న పుష్పలో చేసిన విలనిజం అన్ని, అండ్ ఐ థింక్ కామెడియన్స్ క్యాన్ డూ ఎనీ రోల్ అని అనిపించింది. ఫేవరెట్ హీరో అంటే నాకు బేసిక్గా బాగా నవీన్ పోలిశెట్టి అంటే నాకు కొంచెం ఐ కెన్ కనెక్ట్ టు హిస్ స్ట్రగుల్. తన తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా మీకు? ఏమో, నన్ను ఎవరు ప్రపోజ్ చేయరు నిజంగా. ఎవరు వచ్చి భయపడతారో మరేమో, నన్ను చూస్తే నేను రూడ్గా ఉంటానని అంటారు. నువ్వు ఎక్కడ ఒప్పుకుంటావులే, ఆయన మాకు ఇక్కడ ఛాన్స్ ఇస్తావులే అంటే నుండి ఎవరన్నా అరే నాకు ప్రపోజ్ చేయొచ్చు కదా, ఆ అమ్మాయిని ఎందుకు రెత్తికెళ్ళాలంటే నువ్వెక్కడ ఒప్పుకుంటావా మళ్ళీ అంటారు. అరే నేను ఎప్పుడు ఇప్పటివరకు నచ్చిరా అంటే నచ్చుతారు. ఇంకా క్రష్లు ఎవ్రీ మంత్ మారుతారు, అది వేరే విషయం. ఈ మంత్ ఎవరు మారారు? ఈ మంత్ ఎవరు ఉన్నారు? నాకు మొన్న వరకు సినిమా క్రష్లు ఎక్కువ. మొన్న వరకు ఆయన ఉండే ఆదిపిరి షర్ట్ అంటే చాలా ఇష్టం ఉండే నాకు. పెళ్ళి అయిపోయిందే వద్దు అని అనుకున్నా. ఇప్పుడు ఎవరు లేరు బేసిక్గా. సో కిరాక్ సీత. సో కిరాక్ సీత నిజంగా మీ పేరా లేకుంటే 7 Arts కోసం చేంజ్ చేశారా? పేరుకైతే ఇది ఒరిజినల్ పేరు కాదు, పేరెంట్స్ పెట్టిన పేరు అయితే సుప్రజ. ఓకే, సుప్రజ అయితే ఎందుకులే కొంచెం యూనిక్గా ఉండాలి అని ఫస్ట్ ఎపిసోడ్కి యాక్చువల్లీ ఏదో ఒక పేరు పెట్టాలని చెప్పి కూర్చొని రాసుకుంటే ఈ పేరు వచ్చింది. సడన్గా డైరెక్టర్ గారికి సీత అని తట్టింది. ఇది ఎలా ఉందని నాకు అప్పుడు నచ్చింది పేరు. సీత యూనిక్గా ఉంది అని. నాకు రాధా, సీత ఇలాంటి పేర్లు ఇష్టం, సింపుల్గా ముద్దుగా ఉంటాయని ఓకే అన్నాను. కానీ తర్వాత మీకు తెలుసు చాలా కాంట్రవర్సీ అయింది ఆ పేరుకి. సో అంటే 7 Artsలో కొంచెం బోల్డ్ ఉంటుందని ముందే చెప్పారా లేకుంటే? అంటే చూస్తే అర్థమైంది కదా అప్పటికి. సరియు చేసిన దాంట్లో దెంగో అలాంటి డైలాగ్స్ ఉండేవి, అవి నేను చూసిన తర్వాత నేను స్టార్టింగ్లో యాక్చువల్లీ కొంచెం భయపడ్డా. అంటే అడిగాను సార్, నేను సార్ ఇలా చేస్తే ఏమన్నా నెగిటివ్ వద్దేమో, ఏదో బయటకి ఏదో అవుతుందేమో, ఇవద్దు అవద్దు అలా అన్నాను. కానీ బట్ నాకు అర్థమైంది ఏంటంటే
అదేది మేమేం రాసుకొని వచ్చింది కాదు, మన ఫ్లోగా రెగ్యులర్గా మాట్లాడే మాటలే మనం అవును. ఇందులో పెడుతున్నాము, పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి ఆయన అనేసరికి సరే తర్వాత నేను చేస్తూ ఉంటే నాకు కూడా అవును కదా, వీఆర్ నాట్ యాక్టింగ్, వీఆర్ బీయింగ్ అవర్ సెల్స్ కదా అన్నట్టు. ఓకే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను మధ్యలో బికాస్ ఆఫ్ మై కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, ఏమనుకోవద్దు గైస్. ఓకేనా, మీకు ఓకే కదా? మొత్తం ఇంగ్లీష్ పదాలు వస్తే బయట వేసుకుంటారు, తెలుగు వాళ్ళే ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని. అంటే ఎవరేమనుకుంటే మనకి మనకు వచ్చినట్టు మనం అంతేలే. మాట్లాడాలి. ఓకే ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 7 Arts లో మీకు ఛాన్స్ వచ్చిన తర్వాత, సో దానికి ముందు మీరు ఏమన్నా చేశారా అంటే యాక్టింగ్? నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇంటర్మీడియట్లో చేశాను. అదే యూట్యూబ్లో ఉందో లేదో కూడా నాకు తెలియదు, బేసిక్గా ఇప్పుడు తీసేసి ఉంటారు. సో నా ఫ్రెండ్ ద్వారా, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ వస్తే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. నేను సినిమా సీరియల్ చూసి ఇంటికి వెళ్ళి అద్దం ముందు ఆ డైలాగ్ చెప్పేసేదాన్ని. ఎలా నేనైతే ఎలా చెప్తానో, నేను ఏడవగలనా వీళ్ళలాగా అని ఆలోచించేదాన్ని. సో అలా ఇంట్రెస్ట్ ఉండే వచ్చాను. ఇంటర్లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసాను. దాని తర్వాత ఇంతవరకు వస్తాను కూడా నేను అనుకోలేదు, బట్ ఇట్స్ ఆల్ లక్ అండ్. సో కిరాక్ సీత పైన పెద్ద కాంట్రవర్సీ అయింది 3 years బ్యాక్. అవునా? సో అప్పుడు భయం అనిపించలేదా మీకు? ఇదేంటి ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయేలా ఉంది, ఇక్కడ కూర్చున్నా నేను బాగానే ఉంది, యాక్టింగ్ అన్నా నార్మల్గా అనుకున్నాం. అప్పటి వరకు మా పేరెంట్స్ నేను యాక్టింగ్ చేసినట్టు చెప్పలేదు. దే డింట్ నో దట్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఎ యూట్యూబ్ ఛానల్. అప్పటికి నా 3వ వీడియో అది, పీరియడ్స్ మీద చేసింది 3వ వీడియో. ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఇంట్లో. నాకు అక్కడ మెసేజెస్ ఫోన్లో, నాకు అక్కడ ఫోన్ ముందు ఉంది కనిపిస్తుంది, రిలేటివ్స్ నా కజిన్స్ మెసేజ్ చేస్తున్నారు, నువ్వు టీవీలో వస్తున్నావు, బాత్రూంలో ఉన్నట్టు ఇంట్లో ఉంటారా, అలాంటి టైటిల్స్ పడుతున్నాయి అని అనగానే వణుకు. నేను ఏం మాట్లాడాలి ఇప్పుడు, నేను వీళ్ళు మాట్లాడే మాట తప్పు అని నాకు అర్థమైంది. ఇట్స్ నాట్ రిలీజన్, మేము చేసింది ఏది రిలీజన్ గురించి అసలు ఆలోచించలేదు కదా. సో దాని మీద తీసుకొని మాట్లాడాలని మాట్లాడా. చాలా భయపడ్డాను టు బి వెరీ ఆనెస్ట్, బట్ ఆ తర్వాత ఐ టుక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. సో ఇంట్లో ఇప్పుడు మీరు అన్నారు, మీరే చెప్పారు అంటే యాక్టింగ్ నేను చేసేది మా ఇంట్లో తెలియదు, 3rd episode అని. మీరు ఫస్ట్ ఇప్పుడు టీవీలో కనిపించారు ఆ టైటిల్స్ తో. తర్వాత ఇంటికి ఎన్ని రోజులకి వెళ్ళారు మీరు మీ ఇంటికి? ఆ రోజే వెళ్ళాను. ఏమైంది? మధ్యాహ్నం TV5 ఆఫీస్లో ఇంటర్వ్యూ అవుతుంది, తర్వాత ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి నైట్ 12 అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా డాడీకి కనిపించకుండా లేచినా డోర్లు తీసి బయటకు వచ్చేదాన్ని కాదు, బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కాదు, భయం ఏమంటారు అని. అయితే నా ఫ్రెండ్ ఇంటికి వస్తే మా ఫ్రెండ్ అడిగాడు మా డాడీ ఎందుకు ఇలా చేస్తుంది ఇది అది అని చెప్పి. నన్ను డైరెక్ట్గా అడగలే. పేరెంట్స్ తిట్టినా పడవచ్చు, ఇవనో తిట్టి కొట్టినా పడవచ్చు, కానీ సైలెన్స్ పడలేం. ఆ సైలెన్స్ ఇంట్లో జరుగుతా ఉంటే ఏం చేయాలి, రోజు గలగల మాట్లాడుకుని నేను మా డాడీ సడన్గా సైలెంట్ అయిపోయినాం. ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి ఆయనకి ఎలా అర్థమవుద్దో తెలియదు. బికాజ్ మా డాడీ చెన్నెంపల్లి ఒక చిన్న ఊరిలో పుట్టారు. ఆయనకి ఇవన్నీ అర్థం కావు, ఇదొక ఇండస్ట్రీ, ఇదొక యాక్టింగ్, ఇది కొంచెం చిన్న పార్ట్ అంతే, ఏం లేదు. కానీ ఇంటర్వ్యూ ఫస్టే రావడం, బాత్రూంలో ఉన్నట్టు ఉంటారా, ఇంకా దాని తర్వాత వాళ్ళు వేసిన డైలాగ్స్ కానీ బాగా పడ్డాయి. ఆ రోజు మాట్లాడలేదు నాతో ఆల్మోస్ట్ 5-6 months, నాకు మా డాడీకి అసలు 5-6 months. ఆ రోజు వచ్చి నన్ను అడిగారు, ఫస్ట్ ఆ పేరు అయితే మార్పించు, నువ్వు వినేటట్టు అయితే లేవు, వీడియోస్ అయితే మార్పించేటట్టు లేవు, ఆ పేరు మార్పించు, వద్దు ఆ పేరు వద్దు, ఇంకా ఆ పేరుతో నీకు ఇంకా లైఫ్ లాంగ్ అలానే గుర్తుపెట్టుకుంటారు, నువ్వు ఉండాలనుకుంటే, లేదంటే వదిలేసి అవసరం లేదు మనకి ఇవన్నీ ఎందుకో, నార్మల్ లైఫ్ లీడ్ అనేది బ్యాంక్ కోచింగ్ చేసి బ్యాంక్ జాబ్ చేస్తాం అనుకుంటే ఎందుకు ఇవన్నీ నీకు, అసలు మళ్ళీ డాక్టర్ చేద్దాం అనుకున్నాడు, అది పెద్ద పెట్టు అవ్వలేదు, అది వేరే విషయం. ఎవరికి కోట్ల మందికి మీరు తెలుసు మాట్లాడతారు, ఫోటోలు దిగుతారు, అండ్ దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో ఎన్నో 100 వీడియోలు చేశాక హిట్ కొట్టడం వేరు, ఫస్ట్ సెకండ్ వీడియోకే 5 million 6 million వ్యూస్ కొట్టడం వేరు. ఎలా అంటే నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చిందంటే నా పేరెంట్స్ నేను చూసుకోవాల్సి వచ్చింది. సో ఆ టైంలో యూట్యూబే కాదు ఇండస్ట్రీ వదిలేద్దాము అన్న థాట్. అండ్ లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్లో యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళలేను, సినిమాలో ఒక 5 films పోయినాయి. ఓకే సారీ ఐఎమ్ వెరీ బికమింగ్ ఎమోషనల్ రైట్ నౌ, బట్ ఆ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్లో లాక్డౌన్లో ఓకే సారీ మూవీస్ 5 films వచ్చాయి కదా, జాబ్ వదిలేసా. ఆ 5 movies ఎందుకు వచ్చినాయి, ఎందుకు పోయినాయి? యూట్యూబ్లో ఉన్నప్పుడే వచ్చాయి, అంటే షూటింగ్ లేట్, అప్పుడు మీకు సినిమా ఒకటి ఓకే అయిన తర్వాత స్టార్ట్ అవ్వడం లేట్గా అవుతుంది కాబట్టి లేట్గా స్టార్ట్ అయ్యేది. కానీ సడన్గా లాక్డౌన్ వాజ్ అ బిగ్ హిట్ టు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ అలాగా చాలా మందికి అది ఒక పెద్ద హిట్. దాని ద్వారా చిన్న బడ్జెట్ ఫిల్మ్స్, మనకేం పెద్ద సినిమాలు రావు, పెద్ద బడ్జెట్స్ అయితే రావు, యూవీ క్రియేషన్స్ వాళ్ళు కాదు కదా, చిన్న బడ్జెట్ ఫిల్మ్స్, కొత్త ప్రొడ్యూసర్స్. సో మంచి రోల్స్, ఒక సినిమాలో లీడ్గా ఓకే చేసుకున్నాను అప్పట్లో.
బాగా వర్కౌట్ చేయడం, ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళడం, ఇలా ఒక రొటీన్ అయిపోయేది నాకు జాబ్ మానేశాక. అలాంటి దానికి ఒక బ్రేక్ పడేసరికి ఫినాన్షియల్గా డౌన్ అయిపోయాను నేను. టు బి వెరీ ఆనెస్ట్ 17 years ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను నా పేరెంట్స్ని అసలు డబ్బులు అడగలేదు. నేనే నా ఓన్గా చూసుకున్నాను ఇప్పటి వరకు. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇంక్లూడింగ్ మై వాచ్, మై హెయిర్, ఏది నా షాంపూ కూడా నేనే కొనుక్కున్నా 17 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి హోమ్ ట్యూషన్స్ చెప్పుకొని. అలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత వద్దులే అని చెప్పి జాబ్ ఎత్తుక్కొని జాబ్ ఓకే అయింది. సేమ్ టైంలో నేను బేబీ ఫిలిం ఆడిషన్స్కి పెట్టా. అప్పటికి ముందు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఆడిషన్స్. ఇదే రోల్కి ఆడిషన్ ఒక 2-3 పంపితే డైరెక్టర్కి సెట్ అవ్వదేమో, నేను చిన్నపిల్లలా ఉంటానేమో అని అనుకున్నారు. బట్ నేను ఒక ఏదో పార్టీలో డైరెక్ట్గా చూసి నా వాయిస్కి హెయిర్కి సెట్ అయింది అని చెప్పి అడిగారు. ఆడిషన్ ఇచ్చాను, ఒక 3-4 times లుక్ టెస్ట్లు ఇచ్చాను. బట్ ఈ వాయిస్ వల్ల ఓకే అయింది. అట్లా ఇండస్ట్రీకి ఐ మేడ్ ఏ కమ్బ్యాక్. బట్ జాబ్ వదులుకోలేదు. ఇప్పటికీ ఐఎమ్ వర్కింగ్ విత్ వెరీ గుడ్ ప్యాకేజ్ అండ్ ఐఎమ్ బ్యాక్ టు మా పేరెంట్స్ నా దగ్గర తీసుకొని వచ్చి, అక్కడ వద్దు మా ఉప్పల్లో ఏం లేదు అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళని నా దగ్గర మణికొండలో ఉంచుకొని, సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ రైట్ నౌ, వాళ్ళని అలా వదిలేకుండా. అంటే దానికి ముందు ఉప్పల్లో డాడీ వాళ్ళు ఉంటుండే, మీరు మణికొండలో ఉంటుండే? నేను మణికొండ కాదు, బంజారాల్స్లో ఉంటుండే, ఫ్లాట్ అండ్ ఫ్లాట్మేట్స్లో. తర్వాత ఇది లాక్డౌన్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత బేబీ చేసుకుంటూ ఇది చేస్తూ, అంత దూరం ఎందుకు నాకు, మీరు కూడా నాతో పాటు ఉండండి, మనం అందరం కలిసి ఉందాము అని చెప్పి నాకు కూడా లాక్డౌన్లో వంటలు చేసుకొని ఇదిగో చేతులన్నీ కాల్ చేసుకొని రాదు కదా, అప్పుడప్పుడే నేర్చుకొని బాగా కష్టపడి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంతమంది మీరు? మమ్మీ డాడీ మీరేనా? లేదు, నాకు 2 అక్కలు, ఒక అన్న. ఐఎమ్ 4 మొత్తం. అన్నయ్య వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ ఉండరు. పెద్ద అక్కకి చెన్నైలో పెళ్ళి అయిపోయింది, చిన్న అక్క కెనడాలో ఉంటుంది. షీ థాట్ షీల్ డూ హర్ MBA దేర్ అని లాస్ట్ లాక్డౌన్ అయిపోయాక వెళ్ళింది. సో అక్క వెళ్ళిపోయిన తర్వాత మా పేరెంట్స్ ఇంకెందుకు మీరు అక్కడ ఉండడం, మా డాడీ దూరదర్శన్లో ఎంప్లాయీ, సో అక్కడ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు, రిటైర్ అయిపోయారు, ఎందుకులే అక్కడ అని చెప్పి ఐ గాట్ దెమ్ హియర్ విత్ మీ. ఆడిషన్స్కి అట్లా ఇంతవరకు చేసిన ప్రతి సినిమా ఆడిషనే. ఓకే. ఏది నన్ను పిలిచి ఆడిషన్లో ఏమైనా స్ట్రగుల్స్ చూసారా మీరు? అంటే కాస్టింగ్ కావచ్చు, ఇట్లా లేదు, కాస్టింగ్ కావచ్చు ఎప్పుడు చూడలేదు. అంటే డైరెక్ట్గా మంచి సినిమాలకైతే చూడలేదు. ఒకరు కాల్ చేశారు నాకు, ఇలానే ఒకరోజు కాల్ చేస్తే నేను ఇంట్లో ఉన్నాను ఆ టైంలో, ఫోన్ చేసి ఇలా ఫిలిం ఓకే అయింది ఇది అదే అని అన్నారు. అయితే ఓకే అండి, సరే వచ్చి కలవాలంటే ఓకే రండి, ఫామ్ హౌస్కి రమ్మని కలవమన్నారు. అదేంటి, ప్రతి సినిమాకు ఆఫీస్ ఉంటుంది, ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసినట్టు ఫస్ట్ ఆఫీస్ సెట్ చేసుకుంటారు, అది ఏదైనా సరే టెంపరీ. మీకు ఒక ఆఫీస్ ఉంటుంది కదండి, ఆఫీస్లో ఫామ్ హౌస్కి ఎందుకు రావాలంటే, లేదు మీరు ప్రొడ్యూసర్ని ఫామ్ హౌస్లోనే కలవాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ని అని అన్నారు. లేదండి అలా వర్కౌట్ అవ్వదు, అలా ఎందుకు కలవాలని నేను చాలాసార్లు అడిగా. సరే మాట్లాడినాక నేను రానన్నా. ఆ రోజు నేను ఏదో చెప్పి మ్యాటర్ తప్పించేసా. ఆల్మోస్ట్ ఒక 2-3 weeks తర్వాత మళ్ళీ ఆయన కాల్ చేసి, ఓకే అనండి, ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఓకే చేశారు, 30 lakhs రెమ్యూనరేషన్ అప్పుడే ఇచ్చి ప్రొడ్యూసర్ మిమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్తారంట అన్నాడు. ప్రొడ్యూసర్ నన్ను ఎందుకు బ్యాంకాక్ తీసుకెళ్తాడు అంటే, చిన్నప్పుడు నేను అప్పుడు 20 years అంత అర్థమవుతుంది, నమ్మాలని ఉన్నా నమ్మలేని సిచ్యువేషన్ అది. ఇది నిజంగా బ్యాంకాక్ ఏంటి అంటే, అందరు మొత్తం క్యాస్ట్ అండ్ క్రూని తీసుకెళ్తున్నారు బ్యాంకాక్ అంటే, అంత పెద్ద ప్రొడ్యూసరా బ్యాంకాక్కి తీసుకెళ్తున్నాడా అంతమందిని అన్న థాట్లో ఉండింది. ఆ రోజు ఈవినింగ్ కూడా ఆ రోజు ఈవినింగ్ రమ్మన్నారు మళ్ళీ ఫామ్ హౌస్లో, అదే మా ఆఫీస్, అక్కడే కలవాలన్నారు. అది మరి ఏమయ్యేదో అక్కడికి వెళ్ళి ఉంటే దేవుడికి తెలుసు. కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకో కూర్చొని బాగా గట్టిగా ఆలోచించి నో చెప్పే వాళ్ళకి. అసలు ఆ సినిమా ఏదో కూడా నాకు తెలియదు ఇంతవరకు, ఆ హీరో ఎవరో నాకు తెలియదు, అసలు మాట్లాడలే, భయపడ్డా బేసిక్గా. అదే దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ ఫేస్డ్ కాస్టింగ్ కౌచ్. తర్వాత ఎవరు అట్లా అసలు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అండ్ నేను లీడ్గా కూడా ఎప్పుడు చేయలేదు ఇంతవరకు. సో మేబీ కాస్టింగ్ కౌచ్ నాకైతే లేదు. నేను వచ్చిన ఊరు నుంచి, నేను నంద్యాల అన్న చిన్న ఊర్లో పుట్టి ఇక్కడ వరకు వచ్చి, నంద్యాల చిన్న ఊరా? పెద్ద ఊరు అది. పెద్ద ఊరే కానీ హైదరాబాద్ తో కంపారిటివ్లీ చిన్నదే కదా, ఇండస్ట్రీ ఎంత పెద్దది. నంద్యాల పుట్టి ఈ డ్రీమ్స్ అన్ని అంత వ్యాలిడ్ కాదు నిజం చెప్పాలంటే. నా పుట్టినప్పుడు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటాం, మా ఊర్లో అందరూ అదే అయ్యారు బేసిక్గా. నేను వచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోతాను వేలేస్తాను నా థాట్ ప్రాసెస్ యాక్సెప్టే చేయలేను నేను, ఇంతవరకు చేయలేదు నేను. చాలా మనం చూసాం వీడియోస్, అంటే ఇద్దరు బాయ్స్ మధ్యలో పడుకోవడం, ఇవి అంటే జస్ట్ నేను చెప్తున్నాను. సో ఇట్లా చాలా బోల్డ్ ఉండే. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, మీ రిలేషన్లో అంటే చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎవరు మాట్లాడలేదు, చుట్టుపక్కల అయితే అసలు మాట్లాడలేదు. నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, మీరు ఒక అతన్ని ఇష్టపడ్డారని చెప్పేసి మీ బావ అనుకుంటా. అవునవునవును. రిలేషన్షిప్ అంటే ఇట్స్ నాట్ లైక్
లవ్ అని కాదు, ఇట్ వాజ్ నాట్ లవ్, బట్ అరేంజే జరిగింది. ఆల్మోస్ట్ అరేంజ్ మ్యారేజ్ లానే మాటలు అని జరిగాయి. బట్ నాకు ఇండస్ట్రీ దీనివల్లే ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను, కానీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో పెళ్ళి కూడా అవ్వలేదు. బట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఎవర్ హ్యాపెన్ టు మీ. బట్ పెళ్ళి అయిపోయింది తనది? పెళ్ళి అయిపోయింది. ఎప్పుడన్నా కలుస్తాడా? లేదు. చుట్టాలా ఎక్కడన్నా మన ఫంక్షన్స్కి? నేను అబ్బాయి ఉన్న ప్లేస్కి వెళ్ళను అసలు. చూస్తే ఏడుస్తాను నేను పక్కా. ఓకే. నాకు చాలా ఇష్టం బేసిక్గా. అంటే అంత అబ్బాయిలలో అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నేను చూసింది లేదు నా లైఫ్లో, ఇప్పటికీ నేను చూడలేదు. ఒక అబ్బాయి ఒక ఫీమేల్ పార్ట్నర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడము, పెళ్ళయ్యాక నువ్వు ఎక్కడుంటావు, ఎలా నీ కెరీర్, తను గవర్నమెంట్ ఎంప్లాయీ, నీ కెరీర్ వేస్ట్ అయిపోతుంది, నీ కెరీర్ ఇలా ఉండాలి, నువ్వు హైదరాబాద్లో ఉంటే కెరీర్ డెవలప్ అవుతుంది, ఇన్ని ఆలోచించే అబ్బాయి, ఇంత పేషెన్స్. మరి ఎందుకు చేంజ్ అయ్యిండు? చేంజ్ ఆ అబ్బాయి ఏం కాలేదు, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదని చెప్పి. అది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకున్నా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సపరేట్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎంతమంది ఉండట్లేదు. నాకు కూడా అది ఇష్టం లేదు, వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి రావడం. ఎందుకంటే నేను నా పేరెంట్స్ని అయితే వదిలేను, తనని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను తన పేరెంట్స్ని వదిలేసి వస్తాడని. మేము రాత్రి 12 నుంచి 4 గంటల వరకు కూర్చొని మాట్లాడుకొని చాలా మెచ్యూర్డ్గా వదిలేసుకున్నాం. నాకు ఆస్తి లేదు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా దగ్గర లేదు. ఎవరి టర్న్ ఎప్పుడు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంక ఇవన్నీ చెప్తుంటే నేను షూట్ మధ్యలో పొద్దున 7 o'clock కాల్ చేశారు, రేపు పెళ్ళని. షూట్ మేకప్ వేసుకుంటాం కదా, షూట్కి వెళ్ళే సెట్కి వెళ్ళే ముందు చెప్తుంటే ఫోన్ అక్కడ ఇట్లా పడేసి ఆగలేదు. ఏడుపు ఇంకా ఆగలేదు నాకు. ఎందుకంటే నేను ఉండాల్సిన ప్లేస్ అది, నా పెళ్ళి అవ్వాలి ఆ రోజు, నా పెళ్ళి అవ్వాల్సిందని వేరే అమ్మాయిని, సరే అంత కూడా జాలి లేదా నాకు, నన్నే వద్దని నాకే ఫోన్ చేసి అమ్మాయి గొప్పలు ఎలా చెప్తారబ్బా అన్న థాట్లో బాగా ఏడ్చారు. తన తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా మీకు? ఏమో, నన్ను ఎవరు ప్రపోజ్ చేయరు నిజంగా. ఎవరు వచ్చి భయపడతారో మరేమో, నన్ను చూస్తే నేను రూడ్గా ఉంటానని అంటారు. నువ్వు ఎక్కడ ఒప్పుకుంటావులే, ఆయన మాకు ఇక్కడ ఛాన్స్ ఇస్తావులే అంటే, నుండి ఎవరన్నా అరే నాకు ప్రపోజ్ చేయొచ్చు కదా, ఆ అమ్మాయిని ఎందుకు రెత్తికెళ్ళాలంటే నువ్వెక్కడ ఒప్పుకుంటావా మళ్ళీ అంటారు. అరే నేను ఎప్పుడు నచ్చిరా ఇప్పటివరకు? నచ్చిరా అంటే నచ్చుతారు, ఇంకా క్రష్లు ఎవ్రీ మంత్ మారుతారు, అది వేరే విషయం. ఈ మంత్ ఎవరు మారారు? ఈ మంత్ ఎవరు ఉన్నారు? నాకు మొన్న వరకు సినిమా క్రష్లు ఎక్కువ. మొన్న వరకు ఆయన ఉండే ఆదిపిరి షర్ట్ అంటే చాలా ఇష్టం ఉండే నాకు. పెళ్ళయ్యాక పెళ్ళి అయిపోయిందే వద్దు అని అనుకున్నా. ఇప్పుడు ఎవరు లేరు బేసిక్గా. సో మాకు మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది, 7 Arts మీకు పేమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు 7 Arts మానేశారని చెప్పేసి టాక్ ఉంది బయట. లేలే, పేమెంట్ అంటే బేసిక్గా నా పర్సనల్గా ఏం జరిగిందంటే, నాకు ఎక్కువ వీడియోస్ వచ్చింది లేదు 7 Arts. సో దానివల్ల నా ద్వారా ఇన్కమ్ ఎక్కువ ఫెచ్ అవ్వట్లేదు అన్న థాట్తో నాకు తక్కువ ఇన్కమ్ వచ్చింది. లాక్డౌన్లో నాకు ఇన్కమ్ రాలేదు యూట్యూబ్ నుంచి, జాబ్ లేదు, యూట్యూబ్ లేదు. సో లాక్డౌన్ తర్వాత నా ద్వారా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ కూడా ఏం లేదు, నేను ఎక్కువ వీడియోస్ చేయలేదు. సో నాకు అంత ఇన్కమ్ ఇవ్వలేదు, అది నాకు పర్సనల్గా వర్కౌట్ అవ్వలేదు టు బి వెరీ ఆనెస్ట్. మేబీ నేను ఎక్కువ ఇన్కమ్ నా ద్వారా ఎక్కువ ఇన్కమ్ వచ్చుంటే ఇచ్చేవాళ్ళేమో, బట్ అంత ఇన్కమ్ రాలేదనుకుంటున్నారా మీరు? మీ వల్ల 3 చేపల కథకి రాలేదనుకుంటున్నారా? రాలేదని అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు కదా, నాకు స్టాటిస్, నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ నా ద్వారా పెట్టేది లేదు. సో నేను ఒకరిని నమ్మాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ ఐడియా. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్, నేను ఇప్పుడు మనుషులు నమ్మడం మానేస్తే ఇంకా ఉండడం. ఇప్పుడు టచ్లో ఉన్నారా 7 Arts వాళ్ళు? అంటే అఫ్ కోర్స్ అందరు టచ్లో, అందరూ. ఇట్స్ టు బి వెరీ ఆనెస్ట్, ఇట్స్ వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్. అంటే ఫ్రెండ్స్ పక్కన పెడితే మేము అంతా చాలా ఓపెన్గా ఉంటాం. ఇలా వచ్చి ఇలా ఏదో నిల్చొని నన్ను అన్నారు, నేను చెప్పే డైలాగ్ చెప్పు అన్నారు. ఓకే అన్నారు. ఇప్పుడు మీరే సీత అనుకోండి డైరెక్టర్. పడమర వైపు పంగ తెరుచుకున్న పతివ్రత, నీ పంగల్స్ అందా నా గుణపం అన్నారు. మీకు ఏమర్థమైంది? చాలా అర్థమైంది. కాదు, ఆ సినిమా అర్థమైందా కాలేదు? అది నాకు అట్లే అర్థమైంది, మీకు అర్థమైనట్టే. కానీ దాని మీనింగ్ అది కాదు, పొయ్యి. దాన్ని రియల్ మీనింగ్ అంటే పొయ్యి, గ్యాస్ పొయ్యి. పడమర వైపు పంగ అంటే దట్ రాళ్ళు పెడతాం కదా, పంగల్స్ అందులో నా గుణపం అంటే కట్టెలు. అది దాని మీనింగ్. అది ఏకాగే పిచ్చే ఆర్ ఎక్కువ ఎక్కడ పెట్టుకోవాలి అని బామ్మతో అంటారు, అది డైలాగ్. అంటే అప్పుడు 2040 కదా బామ్మ, మరి మోడర్న్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను బామ్మ అయితే ఎలా ఉంటాను? సో ఒక షూట్ టైంలో మీకు సరే ఫుల్ గొడవ అయింది అని చెప్పేసి అన్నారు, నిజమేనా? నాకు సరే గొడవ అయిందా? గొడవ అంటే ఒక 1 week వరకు మాట్లాడుకోలేదంట మీరు. ఎవరు చెప్పారు మీకు ఇది? ఏదో మాకు తెలిసింది. లేదు, అట్లేం లేదు. 1 week వరకు ఏం కాదు, అట్లేం లేదు. కానీ గొడవ మాత్రం అయింది కదా. గొడవ అయింది అని అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్. అప్పుడు
ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్ అర్థం చేసుకోకపోతే ఎప్పుడైనా ఆ చిన్న అండ్ ఆల్సో మేము ఎప్పుడు కో ఆర్టిస్ట్లమే, అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కాదు, ఇప్పటికీ కాదు. వీఆర్ ఆల్వేస్ ఎ గుడ్ కో ఆర్టిస్ట్. మేము మా షూటింగ్ వరకు బాగున్నాం. మొత్తం టైం నేను 7 hours ఇవ్వలేదు, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. సరే మొత్తం టైం 7 hours ఇచ్చింది లేదు, ఇచ్చింది కొంచెం టైమే ఇచ్చాను. సో ఆ కొంచెం టైంలో వాళ్ళు నాతో ఎంతవరకు చేయగలరో చేశారు. మీరు చూసుంటే 7 hours దగ్గర 100 videos ఉంటే నేను ఇండివిజువల్గా ఓన్లీ నేనున్న వీడియోస్ 8 అంతే, 7 or 8. వేరే నా పక్కన కూర్చుని హీరోయిన్ని నన్ను తిట్టమని కొట్టమని నాది ఏమన్నా డైలాగ్ రాసినా నాకు ఎందుకు ఇలా డైలాగ్ రాశారని అడగను. వాళ్ళని ఎందుకు నాకంటే బాగా చేసిన, ఇప్పుడు నాతో పాటు ఈక్వలెంట్ రోల్ ఉండి నా ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి హీరోకి, నాకంటే ఒక అమ్మాయిని ఎక్కువ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈక్వల్ కాబట్టి నాకు కూడా సేమ్ ట్రీట్మెంట్ రావాలి. కానీ నేను ఎప్పుడు అలా అడగను నాకంటే ఎక్కువ ఎందుకు ట్రీట్ చేస్తున్నారని. నాకేం కావాలో నాకు తెలుసు. ఫుడ్, మంచి బాత్రూము, టైంకి వాటర్, నాకు అదే చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఒక అసిస్టెంట్ కావాలి. ఎందుకంటే హీల్స్ వేసుకోవడము ఏదైనా ఉంటే నాకు హీల్స్ అలవాటు లేక కాలు నొప్పి, అలా తప్పితే నేను ఎప్పుడు డిమాండ్ చేసి లేదు. కాదు, హీల్స్ అలవాటు లేక అసిస్టెంట్ ఏం చేస్తాడు, హీల్స్ మోస్తాడా మిమ్మల్ని మోస్తాడా? లేదు, ఇప్పుడు షార్ట్ అయిపోయాక చాలా దూరం నడవాల్సి వస్తుంది కదా, సో హీల్స్ ఆయనకి ఇస్తే మనం మామూలు చెప్పులు వేసుకోవచ్చు. అవి 2 పట్టుకొని ఎలా తిరుగుతాను నేను సెట్ లో ఉన్నప్పుడు. సో అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే పైన జాకెట్ కానీ కింద స్టోల్ కానీ ఏదైనా ఇవ్వాలంటే మనకు అసిస్టెంట్ కావాలి. అసిస్టెంట్ ఎందుకు అని అంటారు కానీ అవసరం అప్పుడప్పుడు. మీరు వీడియోలో చూస్తే చాలా బోల్డ్గా కనిపించి అరే తిను ఏదో తోపు ఏదో చేసేస్తుంది అన్నట్టు అనుకున్నా మేము. నేను వెరీ ఫర్ మీ స్ట్రాంగ్ ఏంటంటే, నేను స్ట్రాంగ్ అంటే ఎమోషన్స్ లేకపోవడం కాదు నా దృష్టిలో, ఆ ఎమోషన్స్ నుంచి బయటికి రావడం. ఇప్పుడు జాబ్లు తిండి లేదు అని నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదు. నేను బయటకు వస్తాను, దీని నుంచి నాకు బెటర్ లైఫ్ వస్తుంది, ఇండస్ట్రీ లేకపోతే జాబ్ కూడా చేసుకోవచ్చు, ఇది కూడా మంచి లైఫే అనుకునే థాట్ ప్రాసెస్, అది నా దృష్టిలో నేను చాలా స్ట్రాంగ్ అక్కడ నేను స్ట్రాంగ్. కానీ నేను ఇలాంటి విషయాల్లో స్ట్రాంగ్ కాదు. అంటే ఐఎమ్ వెరీ ఎమోషనల్, టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ వెరీ వెరీ ఎమోషనల్. ఆ ఎమోషన్స్ ఉండడమే నాకు స్ట్రెంగ్త్ అని నాకు అనిపిస్తుంది. ఆ ఎమోషన్స్ లేకపోతే ఐ వర్క్ ఫర్ ఇన్నోసెంట్ అనిమల్స్, నాకు అనిమల్స్ అంటే ఇష్టం, ఇలాంటి థింగ్స్ నేను చేయలేను నాకు సెన్సిటివ్ హార్ట్ లేకపోతే. నా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏం చేస్తాను, అంత స్ట్రాంగ్ ఉంటే నా గురించి ఆలోచిస్తాను, నలుగురు గురించి ఆలోచించాను కదా. సో నా వైజ్ నా ఎమోషన్స్ నాకు స్ట్రెంగ్త్. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇన్సల్ట్గా మాట్లాడారా మీ ముందు? నా ముందు ఎవరు మాట్లాడారు, వెనక మాట్లాడారు నాకు తెలిసిన తర్వాత. ఓకే, ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు, దేనికి హట్ అయ్యారు? నేను పేరు చెప్పను, చెప్పకండి, జస్ట్ చెప్పండి, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అంటే వాళ్ళే అని ఉంటారు, సో వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారా తెలిసిపోయింది సీతకి అని చెప్పేసి. వాళ్ళకి తెలిసి నేను అడిగితా. అడిగేశారా? ఫ్రెండ్స్ అయితే అడుగుతా అసలు ఏం జరిగింది, ఏం అడిగిరా, అక్కడ నుంచి ఏం ఆన్సర్? అంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతే నేను ఒక పబ్ ఓనర్కి తెలుసు అనమాట. నేను తెలిస్తే సరే పార్టీకి వెళ్దాం అందరం అనుకొని పార్టీకి వెళ్తాం అంటే ఎవరో ఒక ఫ్రెండ్ ఇప్పుడు అలా ఫేమస్ కదా ఆమె ఎక్కడ బలుకుతుందిలే ఇది అదని ఏదో కొంచెం రూడ్గా నా బెస్ట్ ఫ్రెండే అనేసరికి నేను అస్సలు అలాంటి థాటే నాకు లేదు. ఏదో ఫేమ్ వచ్చేసిందని ఏదో వచ్చిందని నాకు ఎప్పుడూ లేనే లేదు. నా ఫ్రెండే నన్ను అర్థం చేసుకోవాలి, నేను వేరే వాళ్ళతో ఎవరితో ఫైట్ చేస్తున్నాను అసలు అన్న థాట్లో వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు ఎందుకు అవసరమా నీకు, నా జనరేషన్ ఫ్రెండ్స్ అవసరమా, ఇది ఎందుకు చేసావు అందుకు చేసావు. కానీ దెర్ ఆర్ సర్టన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ స్వీట్ ఆల్సో. సో నువ్వు మంచి కాబట్టి అంత మంచి ఫ్రెండ్స్ ఉంటారు, అవునా కదా? సో అంటే నీ మీద నమ్మకం, అంటే తిను మాట్లాడుతుంది కానీ నాలో ఒక సంఖ్య సైడ్ ఉంది. నాకు సంఖ్యతనంగా వస్తే నేను కూడా ఊరుకోను అసలు. అంటే కొన్ని నేను ఇలా చెప్తాను ఒకరికి, ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఎవరికైనా ఇలా ఉండాలి నాకు సర్టన్ థింగ్స్ అని వాళ్ళు లేవు అనుకోండి, పెద్ద సైకో సైడ్ అరిచేస్తాను నేను. ఎందుకు ఇట్లా ఏం చేసినా ఫుడ్ వాటర్గా షెల్టరేగా అడుగుతుంది, అది బేసిక్గా అదెందుకు దాంట్లో ఎందుకు చేస్తారని బాగా నేను అడిగే ఆ బేసిక్ నాకు జరగకపోతే నాకు కోపం వస్తుంది. సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరైనా మోసం చేశారా మిమ్మల్ని డబ్బు పరంగా? అంటే మోసం అంటే ఒక 2 days పేమెంట్ మిస్ చేయడము, ప్యాచ్ వర్క్ పేమెంట్ మిస్ చేయడం, డే పేమెంట్స్ కదా, అట్లా ప్యాచ్ వర్క్ పేమెంట్స్ మిస్ అయిపోవడము. 5,000 కూడా పెద్ద విషయమే, టు బి వెరీ ఆనెస్ట్. మరి 5,000 కూడా పెద్ద విషయమే మరి, కష్టపడి పని చేసింది ఒక్క రూపాయినా మనం ఎలా అయిపోతాయి, ఇప్పుడు అప్పు అయిపోతుంది, మనం వచ్చిన డబ్బులను అప్పులు కడతాము, తర్వాత 5,000తోనే ఉండొచ్చులే, 5,000 వస్తున్నాయి ప్యాచ్ వర్క్ వల్ల అని మనం వెయిట్ చేస్తాం. అది రాకపోయేసరికి మన ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సడన్గా మనకి ఇప్పుడు 50,000 శాలరీ అనుకోండి, 50,000 ఎలా స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం. సో ఇలా ఇది కూడా దీంట్లో ప్లానింగ్ ఉండదు, చాలా రిస్కీ బాబోయ్, పెద్ద రిస్కే. సో ఇండస్ట్రీ సైడ్ వచ్చిన తర్వాత అబ్బా ఎందుకు వచ్చిండ్రా బాబు, జాబ్ ఎందుకు వదిలేసిన అనే ఫీల్ అయ్యి ఉంటారు నాకు తెలిసి.
వర్క్ వైజ్ ఎస్, డబ్బుల్ వైజ్ ఎస్, వర్క్ వైజ్ అయితే నో. వర్క్ వైజ్ అయితే నాకు కోర్స్ ఇప్పటికైనా సెట్లో 12 గంటలు నిల్చుంటాను కానీ 12 గంటలు పని చేయమంటే చేయను. 9 గంటలు అయిపోయింది నీకు ఎందుకు చేయాలి పని అన్నట్టు ఉంటాను కార్పొరేట్లో అయితే, ఆఫీస్లో అయితే. కానీ ఇండస్ట్రీలో అలా ఉండదు. 12 గంటలు నిల్చోమంటే నిల్చోవాలి, 24 hours నిల్చోమని నిల్చుంటా, నిద్ర లేకుండా షూట్ చేస్తా. ఇప్పటికైనా నైట్ వర్క్ చేస్తానా 3 అంటే మనం ఇష్టంతో చేసే పని ఎంత కష్టమైన ఇష్టం కాబట్టి. ఒకసారి నేను గుర్తుంది మాల్లో షూట్ చేసాం మేము. ఈవినింగ్ వెళ్తే నా వాచ్లో ఎంతసేపు నిల్చున్నాం అని చూపిస్తుంది కదా, ఎన్ని స్టెప్స్, ఆల్మోస్ట్ 23,000 స్టెప్స్ చూపించింది. మొత్తం డే నిల్చున్నాం ఎంత పెద్ద హీల్ వేసుకొని. నేను అర్జున్ రెడ్డి చూసి విజయ్ దేవరకొండని తోపన్న వాళ్ళు 7 Arts చూసి సీతని ఎందుకు సీత అని పేరు పెట్టుకొని ఇలా ఎందుకు మాట్లాడిందని ఎందుకు అంటారు. అర్జున్ కూడా దేవుడి పేరే కదా, మరి అప్పుడు ఎందుకు అనలేదు అర్జున్ రెడ్డిలో అర్జున్ దేవుడి పేరు కదా ఎందుకు అన్నారని ఎవరు అనలేదు. ఇప్పుడు మీరు మీ డాడీని క్వశ్చన్ ఇస్తారా, జనాలకు క్వశ్చన్ ఇస్తారా? ఇది ఇద్దరికి అనుకుంటా. అఫ్ కోర్స్ ఇద్దరికి మీలో ఉన్న బాధ అది. మీరు నన్ను కూర్చోబెట్టి ఒక ఆఫీస్లో ఒక అమ్మాయిగా నా పేరు ఇలా సీత అని పెట్టుకొని ఇలా ఎలా మాట్లాడారని ఎన్ని మాటలు అన్నారే. అర్జున్ కూడా ఇంత క్రౌడ్ ఇంత అన్నోళ్ళు వాళ్ళు ఎందుకు, ఆయనకి ఎందుకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. అఫ్ కోర్స్ మాకు ఫాలోయింగ్ ఉంది, కల్ట్ ఫాలోయింగ్, కానీ ఎప్పటికీ మాకు అంత విధిగా యాక్సెప్ట్ చేయలేదు పేరెంట్స్ అయినా ఎవరైనా, ఎందుకు అని నాకు తెలియదు. అఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంటారు తన్ని చాలా బ్యూటిఫుల్ గా ఆఫ్టర్ అర్జున్ బాయ్ కాబట్టి కదా. అదే నేను అన్న మీ అబ్బాయి చేస్తుంటే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అన్న థాటే ఇప్పటికీ ఉంది.